మోదీ సర్కార్పై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఫైర్ అయ్యారు. కేంద్రం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని మల్లు రవి మండిపడ్డారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్కు ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్కు వచ్చి విద్యార్థులపై లాఠీ చార్జ్, రామమందిర విరాళాలపై సమాధానం చెప్పాలని మల్లు రవి డిమాండ్ చేశారు. ఒకవైపు విపక్షాలు ప్రశ్నిస్తుంటే మరోవైపు ఏకపక్షంగా చర్చ లేకుండా బిల్లులు ఆమోదం చేసుకుంటున్నారని మల్లు రవి మండిపడ్డారు. అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు చూసైనా బీజేపీ నేతలు తమ ధోరణిని మార్చుకోవాలని మల్లు రవి సూచించారు. అంటే పార్లమెంటుని రాజ్యాంగంలో ఇచ్చిన చూపినటువంటి మార్గంలో కాకుండా బీజేపీ వారి సొంత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటుని నడుపుతున్నారు. పార్లమెంట్ లోపలికి హోమ్ మినిస్టర్ రమ్మనంటే వచ్చి సమాధానం చెప్పమంటే అది కూడా చెప్పకుండా ఉన్నారంటే ఒక్కరోజు కాదు, ఇప్పటికి ఎన్ని 2 వారాలైనా 3వ వారంలో 2 రోజులు అయిపోయింది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజాధనం వృధా అయిపోయింది.